పొద్దున్న లేస్తే చాలు ఒక డిస్ట్రిబ్యూటర్కి ఎన్ని కష్టాలో ఆ దేవుడికే తెలుసు. కంపెనీ నుండి లోడ్ ఎప్పుడొస్తుందో, షాప్లో స్టాక్ అయిపోయిందని ఫోన్ ఎప్పుడొస్తుందో తెలియని స్థితి. తిన్న అన్నం కూడా వంటవట్టని దుర్భర స్థితి ఒక డిస్ట్రిబ్యూటర్ జీవితం. ఇతని పేరు ఆర్దం శ్రీనివాస్. కిరాణా షాప్ నడిపే స్థాయి నుండి ఒక డిస్ట్రిబ్యూటర్గా మారిన ఇతను ఎలాంటి కష్టాలు అనుభవిస్తున్నాడో చూద్దాం. నమస్తే సార్. నమస్తే బాబు. నీవు వచ్చే 9 గంటలు 11 గంటలకు వస్తే ఎట్లా? నీవు టైంకు రాకపోవడం వల్ల మా పాప కూడా పని చేయవలసి వచ్చే. టైంకు రావు, ఒకటే సతాయిస్తావు. ఫోన్ చేస్తే ఫోన్ కలవదు, ఏమన్నా అంటే సిగ్నల్ ప్రాబ్లం అంటావు. కంపెనీ వారు డీడీ తీయమని సతాయిస్తారు, నువ్వు టైంకు రాక సతాయిస్తావు. కిరాణం షాపు ఉన్నప్పుడే ప్రశాంతత ఉండేది. డిస్ట్రిబ్యూటర్గా మారి తలనొప్పి తెచ్చుకున్నా. సార్ మార్కెట్ పోయి వచ్చానండి, ఆర్డర్స్ వచ్చాయి, డీడీ తీయండి సార్. మా దగ్గర స్టాక్ హోల్డింగ్ చాలా ఉంది. 14-15 లక్షలు పెట్టి హోల్డింగ్ చేయాలంటే మా వల్ల కాని పని. ఇంతవరకు మీరు చేసే పనికి తప్ప మీరు ఇచ్చే కమిషన్కు ఈ విధంగా చర్చలు పెట్టినాక కూడా మీరు డీడీ తీయమంటే మా వల్ల కాని పని. ఇంతవరకు డీడీ తీయలేము. సరే సార్, మా ఎస్ఓ సార్ వస్తే తర్వాత మీ ఇష్టం. 80% మీరు మాత్రం డీడీ తీయాల్సింది సార్. ఫంక్షన్ రాలేనా? కంపెనీ రిప్రజెంటేటివ్ డీడీలని టార్చర్ పెడుతున్నారు. మార్కెట్ లేదు, కలెక్షన్స్ ఆగిపోయినాయి. కంపెనీ వాళ్ళు డీడీ తీయమని బెదిరిస్తున్నారు, తీసావా తీయవని బెదిరిస్తున్నారు. అందుకే మైండ్ ఆబ్సెంట్ అయి మర్చిపోయాను, రాలేకపోయాను, సారీ. Good morning sir, this is new SO Anup Kumar. I am Srinivas. ఈ మంత్ మీ టార్గెట్ 3 lakhs ఉంది, 50,000 చేశారు, ఎందుకని? మార్కెట్ లేదు, మార్కెట్ లో 6 లక్షల కలెక్షన్ రావాలి. స్టాక్ హోల్డింగ్ 6 లక్షల స్టాక్ ఉంది. డీడీ ఏ విధంగా తీయాలో మీరే చెప్పండి. టార్గెట్ 3 lakhs అని చెప్పినప్పుడు 3 lakhs చెయ్యాలి. ఇష్టం ఉంటే చెయ్యండి, లేకపోతే మా వల్ల కాదని రాసివ్వండి. స్టాక్ ఎంత ఉందో చూడండి ఒకసారి. తీసుకెళ్లి డస్ట్బిన్ లో వేసుకోండి. మీకు టార్గెట్ ఇచ్చినప్పుడు చెయ్యాల్సిందే. చేస్తారా చేయరా? వర్షాలు లేవండి, మార్కెట్ చాలా డౌన్ ఉంది. లాస్ట్ ఇయర్ ఈ టార్గెట్ మీరు చేశారు, ఈ ఇయర్ కంపల్సరీ చెయ్యాలి. వర్షాలు లేవు, మార్కెట్ డౌన్ అయ్యింది, ఇదంతా కాదు. స్టాక్ తీసుకెళ్లి డస్ట్బిన్ లో వేసుకోండి. ఎందుకు వేసుకున్నారని మేము అడగము. మీ టార్గెట్ 3 lakhs చెయ్యాల్సిందే, లేకపోతే రిజైన్ లెటర్ రాసిచ్చేయండి. నేను 2 days టైం ఇస్తున్నానండి. నాకు 2.5 lakhs డీడీ కావాల్సిందే, లేకపోతే మీ ఏజెన్సీ తీసేస్తారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, హ్యావ్ ఎ నైస్ డే. నాకు చికాకు ఉంది, విసిగించకు.
సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నామండి. లాయర్ గారు మీరేనా? నేనే సార్. మీ బిల్లులు చూడాలండి. అంతా ఓకేనండి. మీకు తెలియంది ఏముంది, ఆఫీస్ ఖర్చులు ఉంటాయి కదా, ఏమైనా ఉంటే చూడండి. ఎక్కడివి సార్? మా ఇబ్బందులు మీకేం తెలుస్తాయి సార్? సూపర్ పిక్స్ ఆటా కంపెనీకి డిస్ట్రిబ్యూటర్గా మారిన మొదటి రోజు. స్టాక్ తీసుకున్న 15 రోజులకు పరిస్థితి. ఒక పక్క పచ్చడి మెతుకులు తింటున్న డిస్ట్రిబ్యూటర్, మరోపక్క పంచభక్ష పరమాన్నాలు తింటున్న కంపెనీ ప్రతినిధి. నేను మిమ్మల్ని 2.5 lakhs డీడీ తీయమన్నాను, మీరు తీయలేదు. మేము మీ డీలర్షిప్ తీసేస్తున్నాము. ఏదైనా ఉంటే మీరు మా ఏఎస్ఎం సార్ తోటి మాట్లాడుకోండి. అంతే సార్, మీ డీలర్షిప్ మేము తీసేస్తున్నాము. నమస్కారం అండి, ఏఎస్ఎం గారు. కూర్చోండి. ఓకే అండి. సెట్ గారు, లాస్ట్ వీక్ మా ఎస్ఓ గారు వచ్చారండి. 2 లక్షలు డీడీ ప్లాన్ చేసి మీరు ఇంతవరకు మాకు డీడీ ఏం పంపించలేదండి. ఏం డీడీ పంపుతామండి? మార్కెట్ లో స్టాక్ అడ్డగోలుగా ఉన్నది. మళ్ళా మా దగ్గర 6 లక్షలు 5 లక్షల స్టాక్ ఉంది. ఉద్దరి ఇచ్చినాం బయట. అవన్నీ ఇచ్చినాక కూడా మీరు ఇప్పుడు డీడీ వచ్చి అడిగితే ఉన్న స్టాక్ లేకపోతే అడగండి, మిమ్మల్ని ఇస్తాం. స్టాక్ ఉన్నాక మమ్మల్ని అడగడం ఏంటండి ఇది? ఒకటండి, స్టాక్ ఉంది కాదు, స్టాక్ ఉన్నది, మార్కెట్ అవుట్ స్టాండింగ్ ఉంది, ఇలాంటి మాకు చెప్పొద్దండి. అవునండి, ఒకసారి టార్గెట్ ఫిక్స్ చేసిన దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి. అవునండి, డి మాట తక్కువ దొరుకుతుంది, మా బేగం బాగా తక్కువ దొరుకుతుంది, వాన్ మాట తక్కువ దొరుకుతుంది, ఇవన్నీ తక్కువ దొరుకుతున్నాక మీరు మమ్మల్ని సెడి గారు, యాయ గారు చెప్తున్నా వినండి. వాళ్ళ డి మాట, వాళ్ళ మాట, ఏఎస్ఎం లో ఆర్ఎస్ఎం దాని ఫీల్డ్ కోర్స్ వేరుంటారు, మేము వేరుంటాం. వాళ్ళకి మాకు సంబంధం ఉండదు. ఇన్న డీడీ ఏం ఇస్తామండి? మీరు అనేది ఏదో నాకు అర్థం అవ్వడం లేదు. మమ్మల్ని సతాయించొద్దండి. మీరు చేయడం లేకపోతే లేదు, మేము వేరే డిస్ట్రిబ్యూటర్ అపాయింట్మెంట్ చేసుకుంటాం. ఓకే అండి, మంచిది. వేరే డిస్ట్రిబ్యూటర్ అపాయింట్మెంట్ మంచిది. ఎవరు చెప్పుకోండి మీరు. తను స్టాక్ వేసిన షాపుల చుట్టూ చెప్పులు అరిగేదాకా 6 నెలలు తిరిగితే గాని డబ్బులు వసూలు కాని పరిస్థితి ఈ డిస్ట్రిబ్యూటర్ది.
కేవలం నెల రోజులు ఎక్స్పైరీ డేట్ ఉన్న ఆటాను ఒక డిస్ట్రిబ్యూటర్కు పంపించి నెల తర్వాత అది పూర్తిగా పురుగులు పట్టి పాడైపోయిన తర్వాత కూడా కంపెనీ ప్రతినిధులు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో తన జీవితాన్నే చాలు అనుకున్న ఈ డిస్ట్రిబ్యూటర్ జీవితాన్ని తమ ఐక్యత కోసం పోరాడే డిస్ట్రిబ్యూటర్ల సంఘం ఎంతో మనోధైర్యమిచ్చి ఆదుకుంది. డిస్ట్రిబ్యూటర్ల కనీస హక్కు కోసం పోరాడుతున్న డిస్ట్రిబ్యూటర్ల సంఘానికి అందరూ సహకరిస్తారని ఆశిస్తూ ఈ చిన్న లఘు చిత్రాన్ని వీక్షించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ఆర్దం శ్రీనివాస్.